హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నిస్సి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 1 వీక్ అబోవ్ అవుతుంది. సో సీజన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ ఉంటారు చూడండి, ఎవరికి సరిగ్గా తెలియదు ఫస్ట్లో. బట్ ఈ సీజన్ చూసుకుంటే అసలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడా బిగ్ బాస్ అని అనిపిస్తుంది ఆ కంటెస్టెంట్స్ అందరినీ చూస్తుంటే. కానీ ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది గేమ్. ఈ వీక్ అయితే నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చింది. నిన్నటి ఎపిసోడ్ వరకు కూడా నామినేషన్లోనే ఉన్నారు. సో ఈసారి నామినేషన్ లిస్ట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే నిఖిల్ అండ్ సీత, అలాగే నైనిక, ప్రేరణ కూడా వచ్చింది. బట్ ప్రేరణని యష్మి సేవ్ చేసింది. సో ఇంకా విష్ణుప్రియ, శేఖర్ బావ, అలాగే ఆదిత్య ఓం గారు అండ్ నాగమణికంఠ అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్, వీళ్ళు కూడా నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. సో ఈ వీక్ నామినేషన్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పే పాయింట్స్ ఉంటాయి చూడండి. కొంతమంది పాయింట్స్ అయితే వ్యాలిడ్ అనిపిస్తాయి, ఇంకొన్ని అయితే చాలా ఇన్వాలిడ్ పాయింట్స్ అనేవి చెప్తూ ఉంటారు. నిఖిల్ ప్రేరణ కోసం చెప్పిన పాయింట్ అసలు ఇన్వాలిడ్. అది అంటే తను ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేకపోతుంది అంటే ఇస్ ద టాస్క్ పరంగా తీసుకోలేదా అంటే ఓకే, అది కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇండివిజువల్గా అంటే తనకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇస్ ద రాంగ్ ఆర్ రైట్ అని డెసిషన్ తీసుకోలేకపోవచ్చు సమ్ టైమ్స్, ఎవరైనా అంతే. సో అది నిఖిల్ చెప్పిన పాయింట్ అయితే అసలు వ్యాలిడ్ కాదు. అది సేమ్ అలాగే పృథ్వీరాజ్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్లో ఎవరేం చెప్పినా సరే తీసుకోవట్లేదు, తను కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నాడని అనిపిస్తుంది. అలాగే ఈసారి నామినేషన్స్లో ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ప్రేరణ డస్ట్బిన్లోంచి ఆ బాటిల్ తీసి పెట్టడం, అది ఈ సీత నెగిటివ్గా తీసుకోవడం, అది అసలు ఈ వీక్ అంతా కూడా ఒక పెద్ద వైరల్ అయిపోయిందనమాట. సో ప్రతి ఒక్కరూ ప్రేరణని నువ్వు అలా తీయకూడదు, హ్యూమిలిటీ దీనికోసమే మాట్లాడుతున్నారు అందరూ. సో నాకు కొంచెం ప్రేరణ చెప్పే విధానం అనేది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. అట్ ది సేమ్ నైనిక కూడా బాగానే మాట్లాడుతుంది, నామినేషన్స్లో చెప్పేటప్పుడు వ్యాలిడ్ పాయింట్సే తీసుకొస్తుంది. కొంచెం నిఖిలే ఇన్వాలిడ్ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి రీజన్ లేకుండా నామినేషన్ చేసిందని అనిపిస్తుంది. అలాగే ఇంకా ఈ వీక్ అందరూ బాగానే ఆడుతున్నారు, చూడాలి. ఇంకా నాగమణికంఠ కూడా కొంచెం ఈ వీక్ దారిలోకి వచ్చాడు, ఇంకొంచెం బాగా ఆడితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.